వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. అది కొంచెం కుర్రోళ్ళు చల్లబడ్డున్నారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మన రాజు చాలా సార్లు నాకు చెప్పాడు, పోయిన సంవత్సరమే నేను రావాల్సింది. ఇందాక కూడా ముప్పాళ్ళ ఈ సంబంధించి యూత్ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొల్లూరు మండలంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అన్వల్ సాంబే గారు టీడీపీ మండల ప్రెసిడెంట్, అలాగే ఏఎన్సీ చైర్మన్ కోటిరెడ్డి అన్న గారు, వాళ్ళ ద్వారాగా మేము కేక్ కట్ చేస్తా ఉన్నాము. అంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి అందరం కలిసి చేస్తున్నాం. ఆ టైంలో మన కుర్రోళ్ళు మిగతా ఊరు నుంచి ఎవరు రాలేదు ఇంకా అప్పటికి. కానీ ఈ 10 మంది అక్కడికి వచ్చి నిలబడిన విధానం నాకు నిజంగా బాగా నచ్చింది. పోయిన సంవత్సరమే రావాలనుకున్నాను, కానీ ఈ సంవత్సరం రావడానికి ప్రథమ కారణం వీళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్. ఎందుకు కమిట్మెంట్ అని చెప్తున్నానంటే, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీకు సభ చూసినట్లయితే వైజాగ్ లో ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు సభ్యత్వం తీసుకున్నట్టే కాకుండా మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పారు. అంటే మీరు సభ్యత్వం తీసుకొని ఏదో మేము జనసేనలో ఒక సభ్యత్వంగా పార్టీ మెంబర్గా వచ్చామనే కాకుండా ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపు మీరు లీడర్గా ఎలా ఎదగాలి, జనసేనలో ఉండే నాయకులు ఎలా బలంగా నిలబడాలి, దాని గురించి ఆయన చెప్తూ ఒక కమిట్మెంట్, ఒక డిసిప్లైన్, నిబద్ధత అలాంటి విషయాలలో క్రమశిక్షణ కలిగినటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. త్వరలోనే అన్ని మార్పులు చేస్తారని ఆయన చెప్పారు. దానికి సంబంధించి త్వరలోనే కమిటీలు ఏర్పడతాయి. ఎవరన్నా ఇలాంటి విషయాల్లో ముందుండి గట్టిగా నిలబడి చేస్తా అంటే, జనసేనలో కూడా ఏమవుతుందంటే కొంతమంది ఊరికే మాటలకే పరిమితయ్యి, నాకు తెలుసు ఇందాక కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు, ఏందన్నా మా పరిస్థితి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక అంటే ఇది జెన్యూన్ గా మాట్లాడుతున్నాను వాస్తవానికి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే టీడీపీ పార్టీలో ఉంటేనేమో ఓకే బాగానే ఉంది, వాళ్ళ ద్వారా వచ్చే పథకాలు మనం డైరెక్ట్గా మేము టీడీపీ అని చెప్పి ఏదో ఒకటి పెట్టుకోవడం, లోకల్ లీడర్ ద్వారా వాళ్ళ ద్వారా మనం పథకాలు తీసుకొని వెళ్ళిపోతాం. లేదు వైసీపీలో ఉండేదంటే మనకేం రావులే, మనం ఈ పార్టీ కాబట్టి ప్రతిపక్షం అనుకుని అనుకుంటారు. కానీ జనసేనలో ఉండేసరికి ఏమవుతుందంటే మనం ఏమంటే ఫైట్ చేయలేము, ఎగనెస్ట్ అయిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకమై మనం ఫైట్ చేయలేము. అలాగని చెప్పేసి మనదే అధికారం కదా, మనం ఏం చెప్పినా నడుస్తుందిలే, మనం ఏం అడిగినా ఇస్తారులే అనేటువంటి ధోరణి లేదు. ఎందుకంటే ప్రతిదీ మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం అక్కడి నుంచి చేసుకుంటే రావాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది. సో దానికి సంబంధించి మన వాళ్ళు జనసేన వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మధ్యలో నాయకత్వం అనేది సరిగా లేకపోవడం వల్ల జిల్లా స్థాయి నుంచి ఒక మంచి నాయకత్వం లేకుండా వాళ్ళు బలంగా నిలబడకపోవడం, ఇప్పుడు జిల్లాలో ఉండే నాయకులు నియోజకవర్గాలకు వచ్చి కొంచెం రివ్యూ పెట్టుకొని ఎలా ఉన్నారు మన వాళ్ళు, ఏంటి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళతో టీడీపీ వాళ్ళతో ఎలా సమన్వయం అవుతున్నారు అనే విషయాలు కొన్ని మిస్ అయినాయని పవన్ కళ్యాణ్ గారు చాలా చొరవ తీసుకొని కొత్తగా కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నారు. రేపు దసరా నుంచి త్రిశూలం అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని వస్తున్నారు. దాంట్లోనే క్రమశిక్షణ, కట్టుబాటు, నిబద్ధత ఇలాంటి ఉన్న నాయకుల్ని కొత్తగా తయారు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం ఒకటి విషయం చెప్పగలను, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ బలమైన నాయకత్వం జిల్లా స్థాయి నుంచి రాబోతుంది. ఆ జిల్లా స్థాయి నుంచి వచ్చిన నాయకత్వం నుంచి వార్డు మెంబర్ దాకా, ఎవరైతే ఇక్కడ లోకల్ వార్డు మెంబర్ దాకా బలమైన నాయకులు, కనీసం ఆయన చెప్పారు ఒక మాట, నాకు ఊరికి 10 మంది చాలయ్యా కుర్రోళ్ళు, వాళ్ళు ఉంటే చాలా మొత్తం నేను నడిపిస్తానని. ఏది గట్టిగా ఉండేవాళ్ళు బలమైన నాయకులు, అలాంటి వాళ్ళని ఆయన నిజంగా కోరుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఎక్కువగా మాటలతోటి చేసే వాళ్ళు కూడా కొంచెం ఇదైపోతున్నారు పార్టీలో. సో దాన్ని బట్టి కూడా మీరు గమనించుకొని ముందు నిజమైన నాయకులను గుర్తించుకొని బలంగా వాళ్ళ వైపు నిలబడి మంచిగా నిలబడితే అన్ని విషయాల్లోనూ కూటమి ప్రభుత్వం తరపు నుంచి మనకు రావాల్సిన లబ్ధి చదువుతుందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు రాజు. చాలా ఇంట్రెస్ట్ గా మన సుమన్ టీవీలో కూడా మాట్లాడాడు, బాగా ఫేమస్ అయింది వాట్సాప్లో, అది బాగా మాట్లాడావు, అనుకోకుండా కూడా బాగా మాట్లాడావు. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఉండాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట ఏంటంటే, మనకి అదే జనరల్ గా ఏమంటారంటే పార్టీలో ఉండాలంటే కొంచెం ఓపిక ఉండాలి అంటారు.
మన జన సైనికులు ఏమంటారంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటామని చెప్పేసి మన వాళ్ళు ఎంత గట్టిగా ఈ కట్టె కాలే వరకు మేము పవన్ కళ్యాణ్తో నడుస్తామని చెప్పేసి చాలా బలంగా నిలబడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేస్తూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే మన ముప్పాల తరపు నుంచి నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పీటర్ అన్న, మీ విలువైన సందేశం ఇచ్చినందుకు. తర్వాత అన్న మీ పాలన ఎవరైనా పేరు తెలియదు అంటారు ఎవరైనా వాళ్ళే మాట్లాడతారు మొత్తం ఇంకా ఆయన క్లియర్ చేశాడు. మహంతాన్ కాదు ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడానికి మన మెయిన్ మన కుర్రవాళ్ళు రాజు, అశోక్, శివాన, ఏలియా, మోషే నిజంగా ప్రతి ఒక్క విషయంలో మన సపోర్ట్గా ఉంటూ ప్రతి ఒక్క విషయం ఇలా చేద్దామని అలా చేద్దామని మోటివేషన్గా అది ఎటువంటి ఏమి చిన్న వయసు అయినా సరే ఎటువంటి దంకు లేకుండా ప్రతి ఒక్క పనికి మాత్రం ముందుండి చాలా కష్టపడ్డారు తమ్ముళ్ళు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి మనం ముందుకెళ్దాం. వదలరా